హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఏం మరి నిన్నటి నుంచి మనకి నామినేషన్ షిఫ్ట్ నడుస్తూనే ఉంది. బిగ్ బాస్ సీజన్లో ఫస్ట్ వీక్ నామినేషన్స్ అనమాట. మామూలుగా లేవు నామినేషన్స్, ఒక రేంజ్లో ఉన్నాయి. నిన్నటి ఎపిసోడ్ నుంచి మనం కంటిన్యూ చేసుకుంటూ వద్దాం. ఈరోజు నామినేషన్స్ ఎలా ఉన్నాయి చూద్దాం ఒకసారి. నిన్నటి నామినేషన్స్ కంటిన్యూషన్ ఎపిసోడే కదా. శేఖర్ భాషని నామినేట్ చేశాడు. ఆదిత్య ఓం. అసలు మనోడు సీజన్లో ఉన్నాడా? ఒక ఇంట్రడక్షన్లో తప్ప ఎక్కడ పెద్దగా కనపడలే. స్క్రీన్ స్పేస్ ఇద్దామన్నా కూడా మనోడు ఎందుకో తీసుకోవట్లే. అదే ఆదిత్య ఓం ఏంటో మరి, కనిపిస్తాడా? కనపడ్డా ఓ మెరుపు తీగలా గట్టా వచ్చి ఇలా వెళ్ళిపోతున్నాడు. మనోడు మళ్ళీ ఒక మాట అన్నాడు, అదే శేఖర్ భాష నామినేట్ చేస్తా. ఇద్దరు నామినేట్ చేశాడు, శేఖర్ భాష అని ఇంకొకరు పృథ్వీ అనుకుంటా. వీళ్ళిద్దరిని నామినేట్ చేసి ఏం చెప్పాడంటే శేఖర్ భాష గురించి ఆదిత్య ఓం ఇలా అన్నాడు, నువ్వు లేజీగా ఉంటున్నావు, యాక్టివ్గా ఉండట్లేదు, అది ఇది అని. సరే, తర్వాత తెలిసిందాక 2 నామినేషన్ చేస్తారు. ఆ తర్వాత బాహుబలి మ్యూజిక్ వచ్చింది, డ్రమ్స్ మ్యూజిక్ రాగానే ఇక ఆ ముగ్గురు చీఫ్లోంచి ఒకళ్ళు లేచి కత్తి తీసుకొని పొడవాలి. సో యష్మి లేచి శేఖర్ భాషని డైరెక్ట్గా కత్తితో పొడిచి నామినేట్ చేసింది. ఆ తర్వాత వెంటనే సీన్ మారిపోయి, అంటే నామినేషన్ జరుగుతూనే ఉంటాయి, ఆ మధ్యలో పక్కన సీన్ మార్చి వెంటనే పవర్ ఉంది నీలో మంచి కసి ఉంది అబ్బాయి అని బేబక్ అనమాట. అంటే తప్పుడు ఉద్దేశంతో కాదు, జస్ట్ ఒక ఒపీనియన్. నీలో ఈ టాస్క్ ఆడి గెలిచే సత్తా ఉంది, నువ్వు ఖచ్చితంగా నీ వాయిస్ రైజ్ చేయాలి అని ఉద్దేశంతో మాట్లాడుద్ది నబీల్ అఫ్రీది గురించి బేబక్క. నెక్స్ట్ వచ్చి మళ్ళీ నామినేషన్స్, ఆ సీన్ మారిపోయి మళ్ళీ వెంటనే నామినేషన్స్లోకి వస్తుంది. మళ్ళీ కిరాక్ ప్రేరణని నామినేట్ చేస్తుంది. నామినేట్ చేసి ఏం చెప్పుద్ది అంటే, ఓకే అక్కడ ఏమవుద్దంటే చీఫ్ టాస్క్లో గెలిచాక వీళ్ళిద్దరూ కలిసి, ఎవరు నిఖిల్ను ప్రేరణ, వీళ్ళిద్దరూ కలిసి చెప్తా ఉంటారనమాట ఎవరికి ఏది అసైన్ చేయాలి, ఎవరి డిపార్ట్మెంట్లో ఉండాలి అని. ఆ టైంలో ఈవిడ ఈగో సుపీరియర్ అని ఏదో పదాలు వాడిందని, అవి ఈవిడకి నచ్చలేదని కిరాక్ ప్రేరణ అని నామినేట్ చేసింది. నువ్వు చెప్పిన మాట నాకు ఎక్కడో రైజ్ అయ్యింది, నువ్వు నన్ను సుపీరియర్ అన్నావు, నా ఈగో నువ్వు హర్ట్ చేసావు అన్నట్టు మాట్లాడుద్ది కిరాక్ ప్రేరణని. ఓకే, ఆవిడ అలా తీసుకుంది. ప్రేరణ అయితే క్లారిటీ ఇచ్చుద్ది, నేను అలా అనలేదు నిన్ను ఉద్దేశించి, మేబీ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్నా కూడా అది నిన్ను కాదన్నట్టు ప్రేరణ అంటది, కానీ కిరాక్ మాత్రం నువ్వు నన్నే అన్నట్టు నాకు అనిపించింది అని ఆవిడ. నేను నిన్ను అనలేదు అని ఆవిడ, నువ్వు నన్నే అన్నావు అని ఈవిడ. ఇద్దరు ఒకరినొకరు అనుకొని చివరికి ఆ తర్వాత ఏం జరిగింది, ఈ కిరాక్ ఇంకొకరిని నామినేట్ చేస్తుంది. అయితే మధ్యలో చిన్న క్లారిటీ ఇచ్చింది ప్రేరణ, నువ్వు నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నావు, నేను ఎక్కడ నిన్న ఉద్దేశంతో అనలేదు అని. నెక్స్ట్ నామినేషన్ కిరాక్ అది 2 నామినేషన్స్ కదా, దాంట్లో ఒకరు ప్రేరణ. రెండో నామినేషన్ వచ్చి ద వన్ అండ్ ఓన్లీ బేబక్క ఫర్ ది కిచెన్. బేబక్క అంటే కిచెన్, కిచెన్ అంటే బేబక్క. ఈవిడ్నే నామినేట్ చేసింది కర్రీస్ గురించి. అదే కర్రీస్ అంటే నాన్ వెజ్ చేశారు, ఆలు కర్రీ, చికెన్ అది ఇది అని చెప్పుద్ది. ఆవిడేమంటుందంటే వెజ్ తినేవాళ్ళు ఉంటారు, నాన్ వెజ్ తినేవాళ్ళు ఉంటారు, సో దాన్ని బట్టి మీరు దాన్ని మరి నామినేషన్లో పెట్టడం అనేది కరెక్ట్ కాదన్నట్టు ఆవిడ. కానీ ఈవిడ ఇంకా ఏం ఆడుద్ది, ఆ పాయింటే కాబట్టి ఇంకా ఆ పాయింటే తీసుకుంది, నామినేట్ చేసింది కర్రీస్ గురించి. అయితే ఇప్పుడు మరి సేమ్ డ్రమ్స్ మ్యూజిక్ వస్తుంది, బాహుబలి డ్రమ్స్ మ్యూజిక్. వెంటనే చీఫ్లోంచి ఒక లేగాలి, వెంటనే నైన్గా పరిగెత్తుకుంటూ వచ్చి ఆ కత్తి తీసుకొని కసక్కని పొడిచి బేపక్క గురించి ఒక మాట చెప్పుద్ది. సేమ్ కర్రీస్ గురించే, కిచెన్ అంటే కర్రీస్, అది బేబక్క అంటే కిచెన్, అంతే అంతే. ఏమో మరి ఆవిడకి అలా అయింది. తర్వాత ఆవిడ ఒక మాట అంటుంది,
నేను బిగ్ బాస్ సీజన్ వచ్చింది కేవలం టాస్క్లు ఆడడానికే కాదు, ఫన్నీకి, ఎంటర్టైన్మెంట్కి, అన్నిటికీ అని. ఓకే, అదే బేబాకే అంటుంది. ఓకే, విష్ణుప్రియ నామినేటెడ్ భాష. విష్ణుప్రియ భాష నామినేట్ చేసింది. సేమ్ మీరు పెద్దగా టాస్క్లో పెర్ఫార్మెన్స్ ఇవ్వట్లేదు అని. అదే మాట చెప్పుద్ది. మనోడు కూడా సరే అన్నట్టు పెద్దగా డిస్కషన్ ఏం చేయకుండా ఓకే అన్నట్టు ఆ పాయింట్ని యాక్సెప్ట్ చేస్తాడు. తర్వాత విష్ణుప్రియ సోనియా నామినేట్ చేసింది. ఏ విషయం మీద అంటే వచ్చిందిగా సోనియా, రెస్పాన్సిబుల్ ఇర్రెస్పాన్సిబుల్ ఆవిడ గురించి ఒక మాట అంటుంది ఇలా, అది కుక్కర్. ఈ కుక్కర్ ఏంటో మరి, కిచెన్, బేబక్క, కుక్కర్, ఈ 3 విషయాలు బాగా హైలైట్ అయ్యాయి ఈ అంటే నామినేషన్స్లో కానీ, లేకపోతే ఆ ఫస్ట్ ఎపిసోడ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇదే మ్యాటర్. కుక్కర్ సరిగ్గా పనిచేయట్లేదు, టెక్నికల్ ప్రాబ్లమ్, కిచెను, కర్రీస్, బేబక్క, ఈ విషయాల చుట్టూనే తిరుగుతుంది. మళ్ళీ సోనియానేమో రెస్పాన్సిబుల్ ఇర్రెస్పాన్సిబుల్ సరిపోతుంది. ఇయే పదాలు. ఈవిడ విష్ణుప్రియ సోనియా నామినేట్ చేస్తే ఏముంటుందంటే, కుక్కర్ సరిగ్గా పని చేయకపోతే తప్ప ఆవిడది ఎలా అవుద్ది, అది బేబక్కది ఎలా అవుద్ది అని ఈవిడ అలా వెళ్ళిపోతుంది. రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నప్పుడు మరి కిచెన్ గురించి కూడా మీరు కూడా పట్టించుకోవాలి కదా అని సోనియాని విష్ణుప్రియ డైరెక్ట్గా అడిగింది. ఆవిడంటది 14 మంది అంటే హౌస్ మేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కుకింగ్ చేసేటప్పుడు మరి అందరికీ వండి పెట్టాలి కదా, మరి ఆ రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా అని సోనియా. అలాంటప్పుడు మీరే వండొచ్చు కదా అని విష్ణుప్రియ. బాగానే ఉంది. తర్వాత జాలీగా చిల్ అవ్వడానికి బిగ్ బాస్కి వస్తారా అన్నట్టు విష్ణుప్రియ అని అంది. ఎవరు, ఈవిడే సోనియా. అప్పుడు ఈవిడేముందంటే విష్ణుప్రియ, అలా కాదు, ఎవడు జాలీగా ఉండడానికి, ఫ్రీగా ఉండడానికి రాడు, అది ఎంజాయ్మెంట్ చేయడానికి. బిగ్ బాస్లో ఏదైతే ఉంటుందో దాన్ని బట్టే మనం నడుచుకోవాలన్నట్టు ఈవిడే చెప్పింది. ఆ తర్వాత పర్సనల్ ఫ్రెండ్షిప్ అని యష్ అంది. పర్సనల్ ఫ్రెండ్షిప్ అని యష్ అంది అంటే యష్మి అంది. అదే పర్సనల్ ఫ్రెండ్షిప్ అంటే మళ్ళీ సోనియా ఒక పాయింట్ రైజ్ చేసిద్ది, అది ప్రేరణ గురించి ఎవరి గురించి మాట్లాడినప్పుడు అప్పుడు యష్మి అంటది, అది చీప్గా ఉన్న యష్మి, మీరు పర్సనల్ ఫ్రెండ్షిప్ అది ఇది అని. అంటే ముగ్గురు ప్రేరణతో కలిసి ప్రేరణకి నీకు ఇద్దరు ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటారు అని అంటది. అప్పుడు యష్మి వెంటనే క్లారిటీ ఇచ్చిద్ది అనమాట, ఫ్రెండ్షిప్ ఉండొచ్చు కానీ గేమే, ఫ్రెండ్షిప్పే, దానికి దీనికి సంబంధం లేదని. అప్పుడు క్లాప్స్ కొడతారు అనమాట. ఓకే, భాషని నిఖిల్ నామినేట్ చేస్తాడు. ఓకే, అయితే ఈవిడ పేరేంటి, విష్ణుప్రియ ఇద్దరిని నామినేట్ చేసింది కదా, భాషని అలాగే ఈవిడ పేరేంటి సోనియాని. నిఖిల్ వెంటనే కత్తి తీసుకొని భాష ఫోటో మీద కసక్కని పొడుస్తాడు, చెప్తాడు ఇలా లేజీగా ఉంటున్నారు అది ఇది అని. సరే అని మనోడు లైట్ తీసుకుంటాడు. సేమ్ అభయ్ నవీన్ నామినేటెడ్ నాగమణి కంట. ఇప్పుడన్నా కనపడ్డావు బాబు, అదే అభయ్ నవీన్. నిన్నాళ్ళు ఏమీ పోయాడు సీజన్లో, ఎక్కడ కనపడలేదు. ఏదో అక్కడక్కడ ఇద్దరు మెరుపుతీగలు ఉన్నారు మనకి ఈ సీజన్లో. ఒకళ్ళు ఆదిత్య ఓం, రెండో ఆయన అభయ్ నవీన్, వీళ్ళిద్దరు మెరుపుతీగలే. అసలు నా విష్ణుప్రియ అయితే అసలు కనపడమే ఏదో అరకొరగా కనపడుద్ది. ఇంకొకడు ఉన్నాడు పృథ్వీ, అప్పుడప్పుడు స్క్రీన్ ముందు రాండి బాబు, నామినేషన్స్ అప్పుడే కాదు, గేమ్స్, టాస్కులు, ఇంకేంటి ఏదన్నా హౌస్లో ఏదైనా ఇస్తే పని ఏదో చేసి కనపడండి. అసలు నాకు తెలిసి మీ అందరికంటే నాగమణి కంటేనే ఎక్కువ కంటెంట్ ఇస్తున్నాడు అనిపిస్తుంది. అభయ్ నవీన్ నామినేటెడ్ నాగమణి కంట. అంటే ఎవరిని నామినేట్ చేసినా ఏదైనా విషయాన్ని ట్రిగ్గర్ చేసినా నువ్వు హైప్ అయిపోతున్నావు, కూల్ అవ్వడం లేదు, నువ్వు ఫేషియల్ ఎక్స్ప్రెషన్ అని ఇది అలా ఉంటుందా, లేకపోతే నువ్వు ఎప్పుడు వెళ్ళినా అలాగే ఉంటావా అని మాట్లాడాడు. అప్పుడు వీళ్ళిద్దరు డిస్కషన్ జరుగుద్ది, అభయ్ నవీన్కిను నాగమణి కంటకి. మనోడు ఏమంటాడంటే నాగమణి కంట ఇలా
అది స్టార్టింగ్లో ఆ ప్రాంక్ జరిగింది కదా, ఆ విషయాన్ని మళ్ళీ తీసుకొస్తారు. ఏది అదే మనోడిని హౌస్లోంచి వెళ్ళిపోమన్నారు అని. అది అప్పుడు మనోడు ఏంటంటే కొంచెం ఫ్రస్ట్రేషన్లో ఉన్నప్పుడు అభినవ్ నవీను ఆదిత్య ఇద్దరు కలిసి అతని దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి ట్రై చేస్తారు. అదే విషయాన్ని కాబట్టి అతను కొంచెం సీరియస్గా అగ్రెసివ్గా ఉన్నాడని అని అంటాడు అభయ్ నవీన్. కాదు కాదు అని ఈయన అంటాడు, నువ్వు మాట మార్చదని వీళ్ళు ఇద్దరు సరిపోయారు. ఆ గేమ్ ఆడడం రావడం ఈ డిస్కషన్లో అభయ్ నవీన్ అంటాడు, నువ్వు ఫేక్గా మాట్లాడుతున్నావు, ప్రొజెక్ట్ చేస్తున్నావు ప్రతిదీ నీకు అనుకూలంగా అని ఆయన అభయ్ నవీన్ మణికంఠ అని అంటాడు. ఇలా జరుగుతూ ఉంటుంది. తర్వాత అభయ్ నవీన్ రెండో నామినేషన్ సేమ్ బేపక్కనే వేస్తాడు. బేపక్కనే చేస్తూ ఒక మాట అంటాడు అనమాట, టాస్క్ సరిగ్గా ఆడడానికి. అయితే ఏమైందంటే ఫస్ట్ వీక్లో మనకి ఫస్ట్ సీజన్ స్టార్టింగ్ ఎపిసోడ్లో ఇంట్రొడక్షన్లో మనకి వీళ్ళు వస్తారు కదా, ఎవరు సెలబ్రిటీస్. ఆ సెలబ్రిటీస్ వచ్చినప్పుడు రానా వచ్చి ఒక టాస్క్ ఇస్తాడు కదా, రానాను నివేద థామస్ వాళ్ళిద్దరూ కలిసి. ఆ టాస్క్లో సరిగ్గా పెర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయాను, దానికి కారణం మీరే అని బేపక్కని నామినేట్ చేస్తాడు అభయ్ నవీన్. ఈవిడేమంటుందంటే ఫిట్నెస్ అనేది మీరు ఫిట్ కాదు, ఈ అంటే ఆ టాస్క్ పరంగా ఉద్దేశించి మీరు ఈ హౌస్కి ఫిట్ కాదు అని అంటాడు. అప్పుడు ప్రేరణ అంటది అనమాట శ్వేతతో, ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడండి అని. ఓకే, అక్కడతో నామినేషన్ మనకి అయిపోద్ది. వీళ్ళిద్దరిలో అభయ్ నవీన్ చేసిన నామినేషన్స్లో మణికంఠని నామినేట్ చేస్తారు. ఆ తర్వాత మనకి వెంటనే సీన్ మారిపోద్ది. ప్రేరణ సీతతో అంది ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడండి అంటే ఏమవుద్దంటే ఈ సీన్ అవ్వగానే మనకు నామినేషన్ సీన్ మళ్ళీ వేరే సీన్కి మారుద్ది. హౌస్లో ఏంటంటే ప్రేరణ కొంచెం కళ్ళంట అదే ప్రవహిస్తూ ఉంటాయి, వరద దారాల్లాగా ప్రవహిస్తూ ఉంటాయి, ఖర్చుతో తుడుచుకుంటా. ఏమో మరి ఆవిడని ఎవరేమన్నారు. అయితే సీతని కూర్చోబెట్టి నువ్వు ఏదన్నా ఉంటే డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ కూర్చొని మాట్లాడుకుందాం, నువ్వెందుకు అక్కడికి వచ్చి నామినేషన్స్లో నా పేరు ఇలా ఎత్తావని ఫీల్ అవుద్ది మణికంఠ తనకు. ఓకే, ఇలా మన అభయ్ నవీన్ యొక్క నామినేషన్స్లో మణికంఠని గుస్తారు పెద్దతో. తర్వాత ప్రేరణ నామినేషన్ చేసిద్ది సేమ్ మణికంఠని ఫస్ట్. అదే ఇద్దరు రెండు నామినేషన్స్లో ఫస్ట్ మణికంఠ నామినేట్ చేసిద్ది. మనోడు పాస్ట్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు అని ప్రేరణ మాట్లాడుద్ది అనమాట. ఓకే, అప్పుడు మనోడు పర్సనల్ విషయాలు బయటికి తీసుకొస్తాడు. సో ఇక్కడ మాట్లాడొద్దు, ఎందుకంటే కొంచెం బాగా లోతుగా వెళ్ళాడు. ఆ తర్వాత మనోడే ఓకే నేను ఆ విషయాలు ఇంకా మాట్లాడను, ఫాస్ట్ ఈజ్ ఫాస్ట్ అని ఇంకా అక్కడి నుంచి బయటకు వస్తాడు. ఓకే, అక్కడితో అమ్మయ్య అనిపించింది. కొంతసేపు అమ్మాయి అంటే అమ్మాయి అని కాదు, కొంచెం ఏంటంటే సాడ్ థింగ్, అతను పాస్ట్ గురించి మాట్లాడాడు కదా, దాని గురించి మనం ఎందుకు మాట్లాడటం, వదిలేండి. నెక్స్ట్ నామినేషన్ వచ్చి ఓకే, అక్కడితో నాగమణి కంటే ఇష్యూ అయిపోద్ది. సేమ్ మళ్ళీ ప్రేరణ రెండో నామినేషన్ సోనియాని వేసిద్ది. ఆ రెస్పాన్సిబిలిటీ గురించే ప్రేరణ మళ్ళీ సేమ్ సోనియాని నామినేట్ చేసిద్ది. అదే రెస్పాన్సిబిలిటీ గురించి మాట్లాడి నువ్వు సీరియస్గా ఉండవు అది ఇది అని చెప్పి, సీరియస్గా నువ్వు ఉండవని సోనియా ఈవుని అంటది ప్రేరణని. నేను సీరియస్గా ఉంటున్నానా లేదా, ఏది విషయాన్ని సీరియస్గా తీసుకోవాలి లేదా నువ్వెవరు డిసైడ్ చేయడానికి అని ఈవిడ. సరిపోయింది. ఇక వీళ్ళిద్దరు డిస్కషన్ ఎట్టా ఉంటుంది, డిస్కషన్ ఫినిష్ అవుద్ది. ఇక నిఖిల్ వచ్చి సోనియాని డైరెక్ట్గా నామినేట్ చేస్తాడు, కత్తితో పోటు కసక్కని పొడిచి నామినేట్ చేస్తాడు. ఇక మణికంఠ నామినేటెడ్ విష్ణుప్రియ. అబ్బా, అన్ని నామినేషన్స్లో ఒక ఎత్తు అయితే నాగమణికంఠ విష్ణుప్రియ అని చేసిన నామినేషన్ అసలు మామూలు నామినేషన్ కాదు స్వామి. రీజన్ ఏం చెప్తాడు తెలుసా, స్టార్టింగ్ మనం ఒక ఫస్ట్ సెకండ్ ఎపిసోడ్లోనూ మనోడు ఇలా ఫీలింగ్ అవుతాడు, ఫ్రస్ట్రేషన్లో ఉంటాడు కదా, అదే ప్రాంక్ చేశారు అది ఇది అని. అప్పుడు విష్ణుప్రియ కొంచెం నీలో ఫెమినిజం లక్షణాలు ఉన్నాయని చెప్పుద్ది, అంటే కొంచెం అలా ఉంది అని.
అది మనోడికి భూతద్దంలో కనపడిందంట. పెద్ద భూతద్దంలో. ఆ పెద్ద భూతద్దంలో పెట్టి నువ్వు ఆ మాట అనడం కరెక్ట్ కాదు, అందుకే నేను నిన్ను నామినేట్ చేస్తున్నాను అన్నాడు. అసలు ఇంకా ఆవిడ ఏం మాట్లాడుద్ది, నీకు చెప్పి నేనయ్యానా అని ఆవిడ, అంటే నీకు మంచి చెప్పి నేను చెడు చేసుకున్నానా అని ఆవిడ. చివరికి ఇంకా ఆవిడ నామినేట్ చేశాక ఎంత మంచోడు అనుకున్నాను, జెన్యున్ అనుకున్నాను, చివరికి నువ్వు నన్నే నామినేట్ చేసావని ఆవిడ ఒక స్టేట్మెంట్ పాస్ చేసింది. ఆవిడ పాస్ చేయడంలో తప్పేం కాదు, ఎందుకంటే ఆవిడ పాజిటివ్గా చెప్పింది, మనోడు దాన్ని నెగిటివ్గా నామినేట్ చేశాడు. ఇంకా దానికి ఏం చెప్తాం మనం. ఇక తర్వాత నెక్స్ట్ అందుకని అదే 3 days ఆ నామినేషన్కి ప్రొలాంగ్గా మనోడు ఏమంటాడు తెలుసా విష్ణుప్రియతో, ఈ 3 days నేను నీతో కన్వర్జేషన్ చేసింది నువ్వు ఏం మాట్లాడుతావో తెలుసుకుందామని అంట, ఫెమినిజం గురించి. బా తర్వాత మణికంఠ రెండో నామినేషన్ భాష అని చేశాడు. అదే సేమ్ మీరు కూడా సేమ్ హౌస్లో యాక్టివ్గా ఉండట్లేదు, ఎప్పటికప్పుడు కెమెరాస్లో మీరు పడుకుంటా కనిపిస్తున్నారు, అదే పడుకుంటానే ఉంటున్నారు, దానికి అదే కుక్కలు సౌండ్ చేసి వాయిస్ వినిపిస్తున్నాయి, అప్పుడు మీరు లెగుస్తున్నారు, అది ఇది అన్నాడు. నువ్వు నేను మాట్లాడుకోవాలి ఆ విషయం గురించేనే ఆయన ఏ ఎమోషన్ ఉందని అన్నాడు అన్నమాట. అది విషయం. మీరు ఏ ఎమోషన్లో మాట్లాడుతారో కూడా మీకే అర్థం కాదు అని ఆయన, నా మణికంఠ ఈయన పేరేంటి భాష అని అంటున్నాడు. భాష అంటాడు, నువ్వు పాలిటిక్స్ చేస్తున్నావు, ఏదైనా పాలిటిక్స్ చేయడానికి నువ్వు వచ్చావు ఇక్కడికి అని ఆయన. సో చివరికి విష్ణు ఇలా ఆ నామినేషన్ పూర్తి అవ్వగానే సేమ్ మళ్ళీ డ్రమ్స్ సౌండ్ వచ్చి యష్మి వచ్చి విష్ణుప్రియని డైరెక్ట్గా కత్తితో గుచ్చి నామినేట్ చేసింది. ఏంటంటే విష్ణుప్రియ ఎక్కడి నుంచి అయినా నువ్వు ఎవరితో ఎలా మాట్లాడాలో ఫస్ట్ తెలుసుకో అంటే ఆవిడకు వార్నింగ్ ఇస్తున్నట్టు కాదు, ఏముంటుందంటే ఇలా ఇక్కడి నుంచి అయినా నువ్వు మాట్లాడేటప్పుడు చూసావా, నిన్ను పాజిటివ్గా మాట్లాడినా నిన్ను అతను నామినేట్ చేశాడు, సో అందుకని ఇక్కడ నుంచి కాన్షియస్గా ఉండు అని, అంతే. నెక్స్ట్ మనోడు పృథ్వీ వస్తాడు, సేమ్ మళ్ళీ బేబక్కని నామినేట్ చేస్తాడు, నువ్వు ఫిట్ కాదు అంటాడు. ఫిట్ కాదంటే ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆవిడేమనుకుంటుందంటే, నువ్వంటే ఏజ్లో నేను ఇంకా చాలా పెద్ద ఏజ్ కాబట్టి నేను ఫిట్ కాదన్నప్పుడు హౌస్లో మిగతా వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అలాగే చీఫ్లు వాళ్ళందరూ ఫిట్ అంటే ఆ ఉద్దేశంలో కాదు అలా ఉంది అని అనగానే వెంటనే అప్పుడు ఆవిడ, నేను టాస్క్లో బాగానే పెర్ఫార్మెన్స్ ఇచ్చాను, నాకు నేను చెప్పుకోగలను అని అంటది, అంతే. ఆ ఒక పాయింట్ చెప్పుద్ది. మళ్ళీ పృథ్వీ సేమ్ మణికంఠ నామినేట్ చేస్తాడు. ఫెమినిజం అని విష్ణుప్రియాన్ని నువ్వు ఎందుకు నామినేట్ చేసావు, ఆవిడ పాజిటివ్గా చెప్పినప్పుడు నువ్వు అది పాజిటివ్గానే తీసుకోవాలి, ఆ విషయాన్ని నువ్వు నెగిటివ్గా చేసి ఆవిడ నామినేట్ చేయడం అనేది కరెక్ట్ కాదని పృథ్వీ వేసుకుంటాడు, ఎవరిని మణికంఠ నామినేట్ చేస్తాడు. అందుకని నేను నామినేట్ చేస్తున్నాను పృథ్వీ అంటాడు. అయితే అంటానే మణికంఠ కొంచెం ప్రొలాంగ్ చేస్తాడు, అప్పుడు నువ్వు సింపతి కార్డ్ చేస్తున్నావు, ఏదన్నా విషయాన్ని సింపతి చేసుకోవడానికి ట్రై చేస్తున్నావు అని పృథ్వీ అంటాడు. అంతే, అక్కడితో మనకు నామినేషన్స్ కంప్లీట్ అవుతాయి. అదే కంప్లీట్ అవడంతో పృథ్వీ నామినేషన్స్తో ఇక నైనిక వెంటనే కత్తి తీసుకొని డ్రమ్ సౌండ్ రాగానే కత్తి తీసుకొని మణికంఠ ఫేస్ మీద ఫోటో మీద కూర్చుద్ది, అదనమాట. ఎక్కడితో నామినేషన్స్ ప్రక్రియ పూర్తవుద్ది. నామినేట్ అయింది ఎవరెవరు అంటే బేబక్క, సోనియా, భాష, ఇంకా విష్ణుప్రియ, ఆవిడ పేరు పృథ్వీ, మణికంఠ, వీళ్ళు నామినేషన్ అవుతారు. ఆ తర్వాత ఇక్కడి నుంచి నామినేషన్ ప్రక్రియ పూర్తయ్యాక సీన్ మారి వెంటనే మన మణికంఠ ఫేస్ చూపిస్తారు. నెక్స్ట్ సీన్లో మనోడు బాగా ఎమోషన్ అవుతాడు, అదే నన్ను ఇలా బ్లేమ్ చేశారు అని, అంటే బ్లేమ్ చేశారని కాదు, నామినేషన్స్ నాకు ఎక్కువ పడ్డాయి, ఇక నాకు అంతా ఇంతేనా, ఇలాగే అవుతుందా అని కొంచెం ఫ్రస్ట్రేట్ అవుతాడు. అప్పుడు కొంచెం నిఖిలోను ఆవిడ పేరేంటి యష్మి ఇంకా కిరాక్ సీత వీళ్ళు కొంచెం ఓదార్చడానికి ట్రై చేస్తారు, ఓదార్పు యాత్ర చేస్తారు, ఓదారుస్తూ ఉంటారు. కానీ మనోడు ఆ ఓదార్పుని తీసుకొని చివరికి కన్ఫెషన్ రూమ్కి వెళ్తాడు. బిగ్ బాస్ కూడా కన్ఫెషన్ రూమ్కి పిలుస్తాడు, దాన్ని ఏమంటారు మర్దన చేస్తారు, మోటివేషన్ బాగా మోటివేట్ చేస్తారు.
ఇంకా సరే మారుతాడా లేదా అనేది. అయితే నిఖిల్తో ఒక మాట అంటాడు మణికంఠ, ఈ వీక్ అంతా నేను సర్వైవ్ అవ్వగలనా, ఈ సాటర్డే ఏమన్నా అదే సూట్ కేసు సర్దుకోవడమేనా అని. అప్పుడు నిఖిల్ అంటాడు, అలా జరగదులే, కంగారు పడకు అని. రేపు వచ్చి ఏంటంటే చీఫ్లు ఉన్నారు కదా, ఈ ముగ్గురు చీఫ్లు కలిసి కొంతమంది టీంని సెలెక్ట్ చేసుకోవాలి. రేపు వచ్చే ఎపిసోడ్ ప్రోమో అదే అనమాట. సరే చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, సరేనా, ఓకేనా. ఈ నామినేషన్స్ ప్రక్రియ పూర్తయ్యాక మీరు హౌస్లో ఎవరు ఉండాలనుకుంటున్నారు, ఎవరి పెర్ఫార్మెన్స్ మీకు బాగా నచ్చిందో మీరు వాళ్ళకి ఆల్రెడీ ఓటేసుకుంటూ ఉంటారు, అది చెప్పక్కర్లా. చూద్దాం. ఈ సాటర్డే వరకు మేబీ నామినేషన్స్లో ఉన్న వాళ్ళు బాగా పెర్ఫామ్ చేస్తే ఓట్స్ ఎలాగో వాళ్ళకి పడతాయి. ఇంకా ఫ్రస్ట్రేషన్ నుంచి బయటకు వచ్చి మణికంఠ కూడా బాగా పెర్ఫామ్ చేస్తే అతను ఎందుకు వెళ్తాడు, అతను మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తే అతను కూడా ఉంటాడు, ఐ మీన్ హౌస్లోనే ఉంటాడు. సో హోప్ ఫర్ ది బెస్ట్. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ ప్రోమో అండ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. బాయ్, టేక్ కేర్, ఆదాబ్.